రెండో బంగారు కుటుంబం మచ్చ ఇమాన్యుయల్ 37 ఏళ్ళు. అలాగే భార్య పేరు మచ్చ శరణ్. అలేఖ్య 18 సంవత్సరాలు. గని ప్రకాష్ 17 సంవత్సరాల కొడుకు విచ్చేశారు. ఇమాన్యుయల్ కుటుంబం కూడా. ఇమాన్యుయల్ కుటుంబం భవన నిర్మాణ కార్మికులు. వీళ్ళు శ్రామికులే, కానీ అతను భవన నిర్మాణ రంగంలో చాలా ఏళ్లుగా ఉన్నాడు కాబట్టి తను స్వయంగా ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు. తన కొడుకు సివిల్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు. ఈ కళకి ఎవరు ఊతమిస్తారో, ఎలా తన కళ సాకారం అవుతుందో మనం చూస్తాం. మరి వేదికపైకి విచ్చేసినటువంటి మా ముగ్గురు మార్గదర్శి ఇక్కడ ఉన్నారు. మొదటి మార్గదర్శి శ్రీ అనిల్ కుమార్ చల్మల్ శెట్టి గారు. గ్రీన్ కో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అనే ఒక గ్రీన్ రెన్యూబుల్ ఎనర్జీని స్థాపించి ఎందరికో మార్గదర్శి ఆయన. స్వాగతం సార్. అలాగే సజ్జన్ కుమార్ గోయంకా గారు, జయరాజ్ ఇస్పాత్, అద్భుతమైనటువంటి ఒక ఉక్కు సంస్థని నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైన వ్యాపారాన్ని చేస్తున్నారు. ఇక మూడో మార్గదర్శి అత్యంత తక్కువ వయసులో మేఘాలనంటేటువంటి పురోగతి సాధించిన పివి కృష్ణారెడ్డి గారు. మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి అధినేతగా వారు ఈరోజు ఎందరో మార్గదర్శుల్ని మనందరికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తూ వారు ఇక్కడికి విచ్చేశారు. ముగ్గురు మార్గదర్శులకి స్వాగతం పలుకుతూ ఉన్నామండి. మరి ఇప్పుడు మొదటిగా మా బంగారు కుటుంబాన్ని పలకరిస్తాను. మొదటి బంగారు కుటుంబంలో వారి కళలేంటో మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. మేము గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కొరగొల్లు గ్రామం నుంచి వచ్చాము సార్. నా పేరు కడియం నరసింహస్వామి. నా భార్య పేరు వెంకట సుశీల. మా అబ్బాయి పేరు శివ, పిల్ల పేరు కీర్తి. నేను ఊరిలో గొర్రెలు కాచుకుంటూ ఉంటాను సార్. నాకు జీవనం గొర్రెలకు ఉపాధి. నాకు వయసు 58 సంవత్సరాల తండ్రి, మా అమ్మ వయోవృద్ధులు. వాళ్ళని చూసుకుంటూ నేను ఈ పిల్లలను చదివించుకుంటూ ఆ గొర్రెల జీవనం సాగించుకుంటున్నాను సార్. నాకు గ్రామంలో సర్వే చేసిన అధికారులు ఈరోజు ఇక్కడ P4 అనే కార్యక్రమం జరుగుతుంది, దాన్ని తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి కలవండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతకుముందు గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఆర్థికంగా బలపడి మంచి అభివృద్ధి సాధించిన వ్యక్తులు తిరిగి మళ్ళీ మన గ్రామాల్లో ఉన్న పేదరిక కుటుంబాలకి చేయూతనిస్తున్నారని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది సార్. నేను అందుకని నాకు కూడా నా పిల్లల భవిష్యత్తుకి ఏదన్నా ఆధారం అవకాశం ఉంటుందేమోనని ఆశపడుతూ నేను ఇక్కడ రాగానే నన్ను బంగారు కుటుంబం కింద సెలెక్ట్ చేసి నాకు ఈ అవకాశం కల్పించారు సార్. నేను నా పిల్లవాడికి నాలాగా గొర్రెలు కాచుకునేది కాకుండా మంచి భవిష్యత్తును చూసుకోవాలనేది నా ఆశ. నాకు పిల్లలకి ఆరోగ్యం, మా నాన్నగారు ఆరోగ్యం, ఇవన్నీ కూడా దానికి తోడు నేను చేసుకునే గొర్రెలకి కొంత ఉపాధి నాకు దొరికితే ఏదో ఒక దాని మీద కూడా మా పిల్లలకు మంచి భవిష్యత్తు దొరుకుతుందని చెప్పేసి నేను ఆశపడుతూ ఇక్కడికి వచ్చాను సార్. దాని గురించి చేసిన ధన్యవాదాలు సార్. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారే స్పందిస్తానంటున్నారు. ఓకే తమ్ముడు, నువ్వేం చదువుకున్నావమ్మా? నేను 10వ తరగతి చదువుకున్నాను సార్. మీ భార్య చదువుకున్నది 8వ తరగతి సార్. 8వ తరగతి చదువుకున్నా. మీకు ఏమైనా పొలాలు ఉన్నాయా? లేవు సార్. మాకు పొలాలు ఏమి లేవు సార్. మీ తండ్రి తల్లి ఉన్నారు? అవును సార్. ప్రభుత్వ పరంగా ఏమైనా మీకు పెన్షన్ అవన్నీ వస్తున్నాయి? మా గవర్నమెంట్ తరఫు నుంచి మా నాన్నగారి పెన్షన్స్ ఇలాంటివి వస్తున్నాయి సార్. వాళ్ళకి కానీ ఆ పెన్షన్స్ తీసుకొని వాళ్ళు షుగరు సార్ మా నాన్నగారికి, మా అమ్మగారికి బీపీ సార్. వాళ్ళకి పని నిమిత్తం సరిపోతుంది, పనికి ఏమి వెళ్ళరు సార్. వాళ్ళ ఇంటి దగ్గరే జీవనోపాధి చూసుకుంటారు సార్. ఇక మా సాయంకాలం పూట దొడ్లు ఊడ్చుకుంటా గొర్రెపిల్లలకి మేతలు తెచ్చుకుంటూ ఉంటాము సార్. ఇక అదే మా జీవనోపాధి సార్. నువ్వు ఒకటే పని చేస్తావు మా ఇంట్లో? ఈ అమ్మాయి పొద్దున పూట గొర్రెల్లో సహాయం చేసి పూలకి 100 రూపాయలకి ఏదైనా కొయ్యటానికి అలా వెళ్తుంది సార్. ఇక మా కుటుంబం జరుపుకోవడానికే సరిపోతుంది సార్. ఎంత టైం పని చేస్తావు మనవు దినానికి? పూల వ్యాపారంలో పూలు కోయడంలో పోతున్నావు కదా, ఎంత టైం పని చేస్తాం? 12 వరకు పని చేస్తాము. ఎంత ఇస్తారమ్మా? 100 రూపాయలు, 200 రూపాయలు వస్తుందమ్మా. ఇంకా మీకు ఈ రెండు కాకుండా నువ్వెంత సంపాదించగలుగుతున్నావు నువ్వు చేసే పని వల్ల? సార్, నువ్వు చేసే పని వల్ల ఎంత సంపాదిస్తున్నావు? నీ ఆదాయం ఎంత? నాకు ఈ గొర్రె పిల్లలు కాచుకోగా గొర్రెలు నెలకి 2-3 నెలలకి అలా బేరం వేస్తాను సార్. ఏ నెల జీతం వాళ్ళ నెల రాదు. గొర్రెలు బేరం వేసుకున్నప్పుడు ఒక 20,000, 16, 20,000, 25,000 దాకా వస్తుంది సార్.
ఇది నేను ఈ 3 నెలలు ఖర్చు పెట్టుకోవడానికి, పెట్టుబడులకి, గొర్రెపిల్లల మేతకి, నా కుటుంబంలో ఉన్న బియ్యం కట్టలు వీటికే సరిపోతుంది సార్. పిల్లలకి మంచి స్కూల్లో చదివించుకోవాలని చెప్పేసి ఆశ ఉంది, కానీ నా దగ్గర స్తోమత లేక నేను చదివించుకునే ఓపిక ఉందికి పిల్లోడికి రాబోయే రోజుల్లో నా గతి పిల్లోడికి పడుతుందేమో అనేది నీ బాధతో ఎంత కష్టపడినా కానీ తిరిగి నాకు వచ్చే ఆదాయం తగ్గిపోయి కనపడుతుంది సార్. దానివల్ల ఈ ఈ అవకాశం ఏదన్నా నాకు ఉపయోగపడుతుందేమో అని అనుకుని ఇక్కడికి రావడం జరిగింది సార్. ఓకే అమ్మా, మీరు ఇప్పుడు ఒక హ్యూమన్ యాంగిల్లో ఉండే కుటుంబాన్ని చూశారు. వాళ్ళకు ఒక యాస్పిరేషన్ ఉంది, కోరికలు ఉన్నాయి. సమాజంలో అందరినీ చూస్తున్నారు. చూసినప్పుడు మేము కూడా పైకి రావాలి, మా పిల్లలను కూడా బాగా చదివించాలని ఒక ఆశ, కోరిక ఉన్నాయి. వాళ్ళ కోరిక కానీ ఆశకు కానీ ప్రభుత్వం కూడా చదివిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు ఇవన్నీ పెట్టి, కానీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయితే చాలా టైం పడుతుంది వాళ్ళకు పైకి రావడానికి. అప్పటికి ఇంకొక జనరేషన్ మిస్ అవుతారు. ఆ పిల్లలు కూడా మిస్ అవుతారు, వాళ్ళు కూడా మళ్ళీ చదువుకోరు, వాళ్ళు కూడా ఇదే మరి కూలి పనులు చేస్తారు. ఏం చేస్తే బాగుంటుందని మిమ్మల్ని మేము మార్గదర్శిగా ఆలోచించాం. సమాజం మనకి అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. ఇటు ప్రభుత్వం అటు ప్రైవేట్ అందరం కలిసి ఇలాంటి కుటుంబాలని పైకి తీసుకొచ్చి మనతో సమానంగా రాలేకపోయినా వారికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. దానికి ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి. అనిల్ గారిని ముందు మాట్లాడాల్సింది కోరుతున్నాను, ఎందుకంటే ఈ బంగారు కుటుంబానికి మార్గదర్శిగా వారే ముందుకొచ్చారు కాబట్టి ముందు అనిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అనిల్ గారు, థ్యాంక్స్ లాట్ ఫర్ ఆపర్చునిటీ అండి. గుడ్ ఈవినింగ్. వెరీ దగ్గర పెట్టుకోండి. చాలా సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేసాం కానీ వీటిని టెక్నాలజీలో చేసాము, లేకపోతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసాము. వీఆర్ డొనేటింగ్ లాట్ ఆఫ్ వేరియస్ యాంగిల్స్ ఆఫ్ సోషల్ సర్వీసెస్. ఇట్స్ ఎ గ్రేట్ యాంగిల్ ఫర్ సంబడి టు మాకు ఎలా రీచ్ అవ్వడానికి, మనుషులకి చేద్దాం అనుకున్నా సరే ఎలా రీచ్ అవ్వగలం అన్న పాయింట్ ఇది పెద్ద మంచి ప్లాట్ఫామ్స్. ఈ సబ్జెక్ట్ చెప్పి మన గవర్నమెంట్ డెఫినెట్గా దగ్గరలో మంచి స్కూళ్ళు ఉంటాయండి. ఐ థింక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలాంటి డెవలప్ చేసి దగ్గరలో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి ట్రాన్స్పోర్టేషన్కి హెల్ప్ చేస్తే ప్రాబ్లమ్ దర్ ఆస్పిరేషన్ కెన్ బి ఇన్ మీట్ అవ్వగలసిన ఉద్దేశం సార్. బట్ యువర్ గైడెన్స్ కెన్ బి హెల్ప్ఫుల్. ఇప్పుడు మనం సమావేశమైంది ఇక్కడ ఒక వ్యక్తి సమస్య పరిష్కారం చేయడానికి కాదు, సమాజంలో అట్టడుగున ఉండే 30 లక్షల కుటుంబాల్ని పైకి తీసుకురావాలని, అందులో ఎవరైతే ఇప్పటికి సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళని మీరు చూస్తున్నారు. మొన్నటి వరకు కృష్ణారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, ఈ జిల్లా అనే పక్క జిల్లా కృష్ణా జిల్లా. అనిల్ గారిది అయితే ఈస్ట్ గోదావరి జిల్లా, ఏదే కృష్ణా మచిలీపట్నం దగ్గర, వారు కూడా మచిలీపట్నం దగ్గరనే. వీళ్ళిద్దరిని చూస్తే స్వయం శక్తితో పైకొచ్చారు, వాళ్ళ కష్టార్జితో పైకొచ్చారు. ఈరోజు వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టి ఒక స్థాయికి రీచ్ అయ్యారు. అదే నేను అడుగుతున్నా, అలాంటి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఇవ్వాల్సిన డబ్బులే కాదు, వాళ్ళకు గైడెన్స్ ఇవ్వాలి. ఆ పిల్లలు చదువుకోవాలంటే ఎక్కడెక్కడ చదివించాలి, ఏం చేయాలి, వాళ్ళ ఆదాయం పెరగాలంటే ఏం చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుందో ఆలోచించి మొట్టమొదటిగా మీరు వాళ్ళని పేదరికం నుంచి పైకి తేవాలి. తర్వాత మెరుగైన జీవన ప్రమాణాలు క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. నేను కూడా ఒక ఊర్లో పుట్టాను, 7 కిలోమీటర్లు నడిచిపి చదువుకున్నాను. చదువుకున్న తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాను, అక్కడి నుంచి స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను, అక్కడి నుంచి మంత్రి అయ్యాను, అక్కడి నుంచి నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఈరోజు జరిగిందంటే నాకు వచ్చిన అవకాశాలు నేను ఉపయోగించుకుంటూ అంచెలంచెలుగా వెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, నా పక్క ఉండే చంద్రశేఖర్ గారు కూడా అంతే. మనమందరం కూడా సమాజంలో పైకి వచ్చాం, సమాజం గుర్తింపు ఇచ్చింది. తిరిగి సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ మెసేజ్ ఇవ్వడానికి ఇప్పుడు కూర్చున్నాం.
అందుకే వాళ్ళని బంగారు కుటుంబాలు అన్నాం, మిమ్మల్ని మార్గదర్శులు అన్నాం. ఏదో ఒక 10 రూపాయలు ఇచ్చి ఒకసారి పిల్లలు చదివించడానికే కాదు, వాళ్ళని కంటిన్యూగా హ్యాండ్ హోల్డ్ చేయడం, సహాయం చేయడం, వాళ్ళకి సరైన సమయంలో సరైన సలహా ఇవ్వడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కాన్సెప్ట్ మళ్ళా ఒకసారి మాట్లాడదాం. మీరు ఆలోచించి మీ ఉపన్యాసాల్లో మీరు చెప్పినప్పుడు మైక్ ఇస్తాం, మీరు కూడా చెప్పండి. నా ఉద్దేశం ఒకటి, సమాజం వల్ల పైకొచ్చిన వాళ్ళు మీరు కూడా పేరు కోసం మళ్ళా సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అది చేయాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకోండి. ఇప్పుడే మీకు మైక్ ఇస్తాను, మీరు మాట్లాడుదురు. నమస్కారం, మీరు చెప్పండి బ్రదర్. రెండో కుటుంబం ఇమాన్యుయల్ కుటుంబం, భవన నిర్మాణ కార్మికుడు. నా పేరు ఇమాన్యుయల్. నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వచ్చాను, 57వ డివిజను. మా ఆవిడి మచ్చా షారోన్, మా అమ్మాయి మచ్చా అలేఖ్య, మా అబ్బాయి గని ప్రకాష్. మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది సార్, బైపీసీ. అంటే బైపీసీ మామూలుగా ఎన్ఆర్ఐ కాలేజీలో చదువుతుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్కి కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి మా బాబుని 10th క్లాస్లో ఆపి నాతో పాటు వర్క్కి తీసుకెళ్తున్నాం. కానీ నాకు మా పాపను చదివిస్తే నాకు కొద్దిగా ఇదిగా ఉంటుంది. నేను రాడ్ బెండింగ్ వర్క్ చేస్తాను సార్. నేను భవన నిర్మాణ కార్మికులు నేను. అది సార్. నువ్వేం పని చేస్తావమ్మా? పూలు కట్టుకుంటాను సార్. నేను ఏదమ్మా? పూలు కడతాను, ఇంటికాడ వర్క్ చేసుకుంటాను. పూలు కడతావు. ఇప్పుడు మీ అబ్బాయిని నిలిపేసావు కదా, ఏం చేస్తారు ఇప్పుడు? నీతో కూడా తీసుకెళ్తున్నాడు, నాతో పాటు వర్క్. భవన కార్మికుడిగా. అవును సార్. నువ్వేం పని, మేషన్లో ఏం పని చేస్తావు? నేను రాడ్ బెండింగ్ వర్క్ చేస్తాను సార్. బిల్డింగ్. ఆ కుర్రాడిని ఏం పని చేపిస్తున్నావు? నాదే నేర్పుతున్నావు సార్. నీకు తెలిసిన విద్య అది, అంతే. అంటే అదే నేర్పిస్తున్నావు. అంటే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది సార్. ఇద్దరు కలిసి ఎంత సంపాదిస్తారు? నాకు 700 వస్తాయి సార్, మా అబ్బాయికి 500 వస్తాయి. 500 వస్తుంది, అవును సార్. 1200 రూపాయలు వస్తుంది. అవును సార్. 1200 రూపాయలు వస్తుంది. మీకెంత వస్తుందమ్మా? ఏమ్మా మైక్? రోజుకి 70 రూపాయలు వస్తాయి సార్ పూలు కట్టుకుంటే. ఓకే, ఒక 1500 2000 రూపాయలు సంపాదిస్తావు. ఇది మీరు ఒక స్టోరీ విన్నారు. ఆ కుర్రవాడు చదువుకోనుంటే ఆ సమయంలో, సరైన సమయంలో ఎవరైనా హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి చదివించగలుగుంటే ఆ కుర్రాడు ఇంజనీర్ అయితే మనతో సమానంగా ఆలోచనలు వస్తాయి. ఆయన ఆలోచనలు ఆగిపోయినాయి. ఇప్పుడు ఆయన తండ్రి నేర్పించిన రాడ్ బెండింగ్ నేర్పించాడు, అదే శాశ్వతం అనుకుంటున్నాడు. రేపటి నుంచి దానికే తృప్తి పడతాడు. అక్కడి నుంచి నో యాస్పిరేషన్. ఇప్పుడు అతని కోరిక ఏంటంటే, తండ్రి కోరిక, ఆ అబ్బాయినట్ట పనికి పెట్టేశాను, కనీసం ఈ అమ్మాయిని చదివిద్దామని తాపత్రయం పడుతున్నాడు. దట్ ఈస్ ఎ వెరీ క్లియర్ కేస్. ఆ అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నావు? MBBS చదివేయాలనుకుంటున్నాను సార్. మీరు ఒక కోరిక చూశారు, ఒక కొడుకుని నిలిపేసి కూతుర్ని MBBS చేసి డాక్టర్ని చేసి నా కుటుంబం కూడా డాక్టర్ అయ్యారని చెప్పుకోవాలనేది ఆయన ఆశ. అది చూసినప్పుడు బాధేస్తుంది. వాళ్ళు చదువుకోలేక కాదు, అవకాశం లేక. ఏంటమ్మా నువ్వేమనుకుంటున్నావు? నువ్వే నీ పేరు చెప్పమ్మా, దగ్గర పెట్టుకో, మైక్ పెట్టుకో, మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు, చెప్పు. నా పేరు అలేఖ్య సార్. అలేఖ్య, ఏంటి బాగా చదువుకుంటున్నావా? చదువుతున్నాను సార్. దగ్గర పెట్టుకోమ్మా, ఫ్రీగా గట్టిగా మాట్లాడు. బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటున్నావా? చదువుతున్నాను. ఏం కావాలనుకుంటున్నావు? డాక్టర్ సార్. ఎందుకమ్మా అనిపించింది నీకు డాక్టర్ కావాలని? పేదవారికి సహాయం చేద్దామని. ఆ అమ్మాయి ఆలోచన మీరు విన్నారు. డాక్టర్ కావాలి, తండ్రి కూడా చెప్పాడు, ఇరుగు పొరుగు కూడా చెప్పుంటారు. కానీ ఆ అమ్మాయికి ఒక ఆశయం ఉంది. ఆ ఆశయం, నాతో పుట్టినటువంటి పేదవాళ్లకు వైద్య సేవలు అందించాలనేది ఆ అమ్మాయి ఆశయం. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి.
పేద కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన ఆశయాలు తక్కువ ఉండవు, ఇంకా ఎక్కువే ఉంటాయి. ఓసారి వాళ్ళ జీవితంలో ఆ ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సరి అయిన వనరులు లేక, సరి అయిన సమయంలో సరి అయిన సలహాలు లేక వాళ్ళు చేయలేకపోతున్నారు. అది ఆ అమ్మాయి కోరిక మీరు విన్నారు. నువ్వేంటి తమ్ముడు, నీ పేరేంటి? నా పేరు గణిప్రకాష్ సార్. రవిప్రకాష్, మీ నాన్న నిన్ను రాడ్ బెండింగ్ తీసుకెళ్ళాడు చదువుకోవాల్సిన వయసులో. అంటే డాడీ ఒకరే కష్టపడుతున్నారు కదా, అందుకు హెల్ప్ చేద్దామని. నీకు కోపం లేదా? నాకైతే కోపం వస్తుంది. అంటే కొడుకును చదివించవలసిన సమయంలో మీ నాన్న చదివించలేకపోతే నువ్వు బాధపడేది వదిలిపెట్టి నీ తండ్రిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. మా అక్కని చదివేస్తున్నారు కదా సార్. మైక్ దగ్గర పెట్టుకో. మా అక్కని చదివేస్తున్నారు కదా సార్. అంటే నువ్వు త్యాగం చేసి మీ అక్కను చదివిస్తున్నావు. సేమ్. నీకేమనిపిస్తా ఉంది? నాకు మా అక్క డాక్టర్ కావాలని ఉంది. అంటే నువ్వు చదువుకోకపోయినా పర్లేదా? మీ కుటుంబంలో ఆశ ఆ అమ్మాయిని చదివిస్తే అవును సార్, సంతోషం అని, అంతేనా? అంతే సార్. ఆవిడకి ఇవ్వండి మైక్, మీ మదర్కి, తల్లికి. ఏంటమ్మా నువ్వు కొడుకును చదివించకుండా కూతురు చదివిస్తానంటున్నావు? సార్ మా ఇంట్లో పొజిషన్ అలా ఉండి నేను అలా 10th లోనే ఫీజులు కట్టలేక అలా అమ్మ నేను కూడా నాతో పాటు పనికి వెళ్తానమ్మా అని చెప్పి అన్నప్పటికి నాకు చాలా బాధ వేసింది సార్. ఏం మాట్లాడలేకపోయావమ్మా? అందరూ చర్చ చేశారు ఇంట్లో, అందరూ కూర్చొని మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం సార్. మాట్లాడుకున్నారా? పిల్లలిద్దరిని కూర్చోబెట్టి భార్యాభర్త మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం సార్. నలుగురు మాట్లాడుకొని నిర్ణయం చేశారు. అవును సార్. బాధేస్తుంది. ఆ తల్లి బండ బాధ మీరు చూశారు. ఒక్క నిమిషం. నా కూతురు డాక్టర్ కావాలి, కొడుకు కూడా బాగుండాలి, కానీ కొడుకు చెప్పినప్పుడు నేను త్యాగం చేస్తాను అక్క కోసం, ఇద్దరి జీవితాలు బాగు చేయలేం కాబట్టి కనీసం ఒకరి జీవితమైనా బాగైతే సరిపోతుంది. అక్కను MBBS చదివించడానికి నేను రాడ్ బెండింగ్కి వెళ్ళి మా తండ్రితో సమానంగా డబ్బులు సంపాదిస్తానని చెప్పాడంటే ఆ తండ్రి ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకున్నది. అయిష్టంగా ఒప్పుకున్నాను, మనసు చంపుకొని ఒప్పుకున్నాను. కనీసం ఒక్కరినైనా చదివిస్తే అది చాలున ఆనందపడ్డానని ఆ తల్లి చెప్పినప్పుడు తల్లి యొక్క బాధ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక కుటుంబం యొక్క బాధ కాదు, ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే ఆలోచనలు, బాధలు, యాస్పిరేషన్స్. అవి సాధించలేకపోయినప్పుడు మొట్టమొదటి మీరు చూశారు, కుటుంబం అంతా కూర్చొని ఆలోచించి ఆ అమ్మాయిని MBBS చేస్తే కనీసం త్యాగం చేయడానికి తండ్రి కొడుకు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ రేపు ఆ అమ్మాయికి సీట్ రాకపోతే కొడుకు త్యాగం చేసినా ఆ అమ్మాయి MBBS చేయలేకపోతే ఉన్న ఒక్క ఆశయం కూడా నెరవేర్చినప్పుడు ఆ కుటుంబం ఏ విధంగా బాధపడుతుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికే నేను ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. నేను మాట్లాడేటప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడతాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం అనుకుంటే ఇది అసాధ్యమా అని అడుగుతున్నాం. సాధ్యం. ఏ విధంగా సాధ్యమో అందరి మాటలు విన్నాక నేను మాట్లాడతా. ఈరోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేసే సంకల్పం ఉక్కు సంకల్పం. ఇది సాధిస్తాం. ఏ విధంగా సాధిస్తామో ఎన్డీఏ తరపున అటు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఉంది, ఇక్కడ జనసేన ఉంది, తెలుగుదేశం పార్టీ ఉన్నాం, ముగ్గురు కలిసి ఎన్డీఏలో ఉన్నాం. ఎన్డీఏ తరపున ఏం చేయబోతున్నామో ఒక నిర్దిష్టమైన ఆలోచన మీ ముందర పెడతాను. దీన్ని సాధించే వరకు అవసరమైతే మా జీవితాలు అంకితం చేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
అద్భుతం సార్, అద్భుతం. మరి ఇటువంటి ఒక గొప్ప విజన్కి తోడైనటువంటి మార్గదర్శి మన ముందు కూర్చుని ఉన్నారు. సజ్జన్ కుమార్ గోయంకాజీ, ఐ వుడ్ వాంట్ యూ టు రెస్పాండ్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ వెంచర్. I will help them in guiding for betterment of their children, definitely. మీరు ఒక్కొక్కసారి మైక్ కృష్ణారెడ్డి గారు మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడండి, మైక్లో మీరు చెప్పాలి. ఆ? మీరు రండి, మీరండి. మీరు మాట్లాడతారా ముందు? ఓకే, మీరు కంప్లీట్ చేయండి.